ఎవరో జర్మన్స్. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెర్లిన్. మార్నింగ్ ఇప్పుడే లేచాను, ఇంకా రెడీ అయ్యి సిటీ మొత్తం ఒక రౌండ్ వేయాలి ఈరోజు అంతా. ఒక మంచి రెస్టారెంట్లో ఫుడ్ తిని ఈరోజు బ్లాగ్ ఏం చేయాలి. చూడండి, ఇది ఇంటి బయట. ఇంటి బయట బాల్కనీ లాగా ఇచ్చారు. ఏమంటే ఇది గ్రౌండ్ ఫ్లోరే, బాల్కనీ కాదు. ఒక చిన్న గార్డెన్ లాగా. ఇప్పుడు వింటర్ కాబట్టి అంత బాగలేదు. చుట్టుపక్కల అన్నీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో కొద్దిసేపు అయ్యాక మంచిగా రెడీ అయ్యి స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ ప్లేస్ అలెగ్జాండర్ ప్లాట్స్కి వెళ్దాం. ఇప్పుడు బస్ తీసుకొని అలెగ్జాండర్ ప్లాట్స్కి అయితే వెళ్ళాలి. అలెగ్జాండర్ ప్లాట్స్కి వెళ్ళాక అక్కడ ఏముంటుంది ఒకసారి వ్యూ అంతా చూపిస్తాను. వ్యూ చేసి దాని గురించి ఏమి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, బస్ స్టాప్లో ఉన్నాం. ఇప్పుడే హౌట్బానాఫ్కి వచ్చేసాం. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హౌట్బానాఫ్ జర్మనీలో. అది పోస్టరు. ఇప్పుడు ట్రామ్ తీసుకోవాలి. బెర్లిన్ హౌట్బానాఫ్ ఈ యూరోప్ మొత్తంలో ఇదే లార్జెస్ట్ హౌట్బానాఫ్. ఇక్కడ మొత్తం 14 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒక్కో దాంట్లో ఒక ఎస్బాన్కి సపరేట్, ఊబాన్కి సపరేట్, ఇంకా ఐసీఈకి, రీజనల్ ట్రైన్స్కి సపరేట్. ఇలా ఇక్కడ అన్ని ఇక్కడ నుంచి జర్మనీలో ఉన్న ప్రతి లొకేషన్కి రూట్ ఉంటుంది. అంటే క్రాసింగ్ జంక్షన్ అంటారు కదా, సో అటువంటిది. సో ఇది దీని స్పెషాలిటీ. మొత్తం 3 to 4 ఫ్లోర్స్ ఉంటుంది. Gleis 15, Einfahrt S9 nach Flughafen BER. Vorsicht bei der Einfahrt. ఇక్కడ ట్రామ్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్ అంత పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఎస్బాన్ అంటే ఓన్లీ స్ట్రీట్స్ మీద పోతాయి. ఊబాన్ అంటే అండర్ గ్రౌండ్ అనమాట. మా సిటీలో అయితే ఏదైనా కూడా అన్ని ట్రామ్ అని పిలుస్తాము. సిమిలారిటీ ఏం లేదు, ఒకే ట్రామే అండర్ గ్రౌండ్లోకి వస్తుంది, కొన్ని స్ట్రీట్స్లో పైకి వచ్చేస్తారు స్ట్రీట్స్ మీదకి. సో అలా ఇప్పుడే ట్రామ్లోకి ఎక్కాము. ఇక్కడ నుంచి ఇంకొక 2 స్టాప్లు అలెగ్జాండర్ ప్లాట్స్కి వచ్చేస్తాం. చూడండి ఒకసారి సిటీ. ఇక్కడ వీళ్ళకి ఒక కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ చాలా బాగుంటుంది. నేను ఒక 2 ప్లేసెస్ అయ్యాక అక్కడికి వెళ్తాను, అక్కడ చూపిస్తాను. ఇక్కడ ట్రామ్ దిగేసాం. అలెగ్జాండర్ ప్లాట్స్ స్టేషన్ వచ్చింది, వెళ్ళాలి. ఈట్ కల్చర్ అంట.
ఇది ఒకప్పుడు హబ్ ఆఫ్ ఈస్ట్ బెర్లిన్ అనేది. దీనికి పేరు వచ్చి ఇక్కడ అలెగ్జాండర్ 1 అనే కింగ్ ఉండేవాడు, అతని పేరే పెట్టారు దీనికి. వ్యూస్ అంతా బాగుంది, ట్రామ్స్ అన్నీ ఇక్కడే. ఇక్కడ చూడండి, ఆ కారు మిస్టర్ విన్ కార్కి రంగులు వేసినట్టుంది. ఇక్కడ ప్రతి ఒక్క ఏరియా చాలా పెద్దగా ఉంది. మనుషులు తక్కువ కానీ ప్లేస్ ఎక్కువ. బెర్లిన్ మనుషులు కూడా ఎక్కువే. ఎక్కడైతే ఫుల్ అకామిడేషన్ ఉండే ఏరియాస్ ఉంటాయి కదా, ఐటీ జాబ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనుషులు కూడా ఎక్కువే కొంచెం. ఇది ఒక బియర్, వార్స్టైనర్ అని ఒక బియర్ బ్రాండ్. ఇక్కడ ఆ బియర్ మాత్రమే దొరుకుతుంది. జర్మనీలో స్పెషాలిటీ ఏమంటే ఏ ప్లేస్కి ఆ ప్లేస్ బియర్స్ దొరుకుతాయి. బెర్లిన్కి పోతే బెర్లినర్, మినిక్కి పోతే మున్షన్, పౌలైనర్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఎవరు స్పెషాలిటీ వాళ్ళది. సొంతంగా ఇంట్లోనే బియర్లు తయారు చేసుకుంటారు. మనం పెరుగు తయారు చేసుకుంటాము, వీళ్ళు బియర్లు తయారు చేసుకుంటారు. చూపిస్తాను అలెగ్జాండర్ ప్లాట్స్. ఇదే అలెగ్జాండర్ ప్లాట్స్ అంటే అలెగ్జాండర్ స్టాచ్యూ కూడా ఉంది. అదేమంటే అంత దూరంలో ఉంది. ఇంకా వెళ్దాం ఫస్ట్ కొంచెం ఇదేమి అని చూసి. ఈ స్ట్రక్చర్ చూడండి, ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్. ఏదో పిచ్చి గీతలు వేసుకొని అదే ఇంప్లిమెంట్ చేసినట్టున్నారు. ఈ టౌన్ అయితే చాలా హైట్గా ఉంది. ఇది ఒక మార్క్ బెర్లిన్లో మనం వచ్చి చూసినట్టు అలెగ్జాండర్ ప్లేస్. జర్మనీలో ఆల్రెడీ ఉన్నవాళ్ళు బయటికి ఎప్పుడు వచ్చినా కూడా జాకెట్ లేకుండా రావద్దండి. చూడ్డానికి ఏం లేదులే అనిపిస్తుంది, కానీ విండ్ ఉన్నా చాలు, ఆ చలికి మనం అంతే వణికిపోవాల్సిందే. అక్కడ ఇంకొక ఏదో మ్యూజియమో ఏదో ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఆ దూరంలో ఏదో ఉంది, గారి బొమ్మ. ఇది స్టాచ్యూ. మేము అమాయకంగా చూస్తాం. అలెగ్జాండర్ ప్లాట్స్ అనేది ఈస్ట్ అండ్ వెస్ట్ బెర్లిన్కి ఫోకల్ పాయింట్, అంటే మధ్యలో ఉంటుంది. ఇక్కడే కొన్ని హిస్టారికల్ ప్రొటెస్ట్ చేశారు. లైక్ బెర్లిన్ వాల్ పడగొట్టడంలో ఈ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. సో అప్పటి నుంచి జర్మనీ అనేది చాలా పీస్ఫుల్గా ఉంది. ఒక గొర్రె మీద మనిషి కూర్చున్నాడు, ఒక ఆడామ కూర్చుంది. ఇక్కడ ఒక సీల్ ఉంది. ఈ సీలు, ఇక్కడ ఆక్టోబస్ ఏవే ఉన్నాయి. ఎండ కనబడలేదు అనమాట అలాగా. ఇది రాత్ హౌస్, అంటే బెర్లిన్ సిటీ హాల్. ఇది వరల్డ్ వార్ II టైం నుంచి ఉంది. అప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్ బెర్లిన్ కలిసి ఉన్నప్పుడు ఇదే సెంటర్ లాగా ఉండింది ఇద్దరి మధ్య. ఇప్పుడు అందులో బెర్లిన్ సిటీ మేయర్ ఉంటాడు. ఇప్పుడు అలెగ్జాండర్ ప్లాట్స్ నుంచి మ్యూజియం ఐలాండ్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి ఒక 500 మీటర్స్ మధ్యలో ఒకసారి మ్యాప్ చూడండి, ఒక బ్రిడ్జ్ ఉంటుంది మిడిల్లో.
ఆ బ్రిడ్జ్ని దాటి ఆ బ్రిడ్జ్కి మధ్యలో ఒక కెనాల్ ఉంటుంది, వాటర్. ఆ కెనాల్లో వాటర్ ఉన్నాయి. మన ఇక్కడ కరువు ఏం లేదు కదా. ఈ బిల్డింగ్ చూడండి, విచిత్రంగా ఉంది, బుడ్డలు బుడ్డలు. ఇది ఒక బియర్ రెస్టారెంట్, పౌలైనర్ బియర్. ఇక్కడ పౌలైనర్, ప్యాడర్బోనర్, అందులో మళ్ళీ రకాలు ఉంటాయి, పిల్స్నర్, ఏంటో ఉంటాయి. విండ్ చాలా ఎక్కువ ఉంది, ఫుల్ చలి. ఇక్కడ ఏదో ఉంది, దాని గురించి తెలియదు ఇంకా నాకు, చెప్తాను తెలుసుకొని. ఇక్కడైతే వాటర్ ఉంది మంచిగా. ఈ బిల్డింగ్ని చూడండి, సేమ్ మనీ హైస్ట్, సెకండ్ హైస్ట్ చేస్తారు కదా మనీ హైస్ట్ సిరీస్లో, సేమ్ అలానే ఉంది చూడడానికి. సో ఈ ఆర్కిటెక్చర్ కానీ, ఇది ఆపోజిట్ పార్లమెంట్ ఉంది. ఈ ఆల్టెస్ మ్యూజియం అనేది ఒక హిస్టారికల్ బిల్డింగ్, బెర్లిన్లోనే ఒక హిస్టారికల్ సెంటర్ కూడా. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు 2000 ఇయర్లో, 2000 సంవత్సరంలో. ఇది ఒక విచిత్రం అంటే ఒక యునిక్ ఆర్కిటెక్చర్ అనమాట. దీని సైడే ఒక బెర్లిన్ క్యాథడ్రల్ ఉంటుంది, ఇంకా సౌత్కి బెర్లిన్ ప్యాలెస్ అండ్ వెస్ట్కి జిగ్ హౌస్ అనేది ఉంటుంది. సో ఇది వీటన్నిటిని కలిపి మ్యూజియం ఐలాండ్ కాంప్లెక్స్ అంటారు. ఇవి 1825 అండ్ 1830 బిట్వీన్ కట్టారు ఇవన్నీ. మన ముందర ఉన్నది ఇది బెర్లిన్ ప్యాలెస్. ఇది బెర్లిన్లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బిల్డింగ్, ఎందుకంటే ఇది 200 feet ఉంటుంది, అంత పెద్దది. ఇది ఫ్రెడరిక్ I ఆఫ్ ప్రష్యా అనే రాజు ప్లాన్ ప్రకారం షూల్టర్ అనే అతను కట్టించాడు దీన్ని. ఇది ప్రషియన్ బరోక్ ఆర్కిటెక్చర్ అంటారు దీన్ని, ఈ బిల్డింగ్ యొక్క ఆర్కిటెక్చర్ని. సో ఇది బెర్లిన్ క్యాథడ్రల్ ఆపోజిట్ ఉంటుంది. ఇది మ్యూజియం ఐలాండ్లో ఇదొక భాగం. ఈ ఆల్టెస్ మ్యూజియంని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, దానికి 12 euros. కానీ అందులో ఏమేమి ఉంటాయంటే, ఇట్లా ముందు నుంచి భద్రంగా దాచుకుంటారు కదా యునిక్ ఐటమ్స్, లైక్ ఫ్లవర్ వాజెస్ కానీ, ఇలా రాజుల కాలం నుంచి ఉంటాయి కదా, ప్రీషియస్ గిఫ్ట్స్ ఇచ్చి ఉంటారు వాళ్ళ రాణులకి. సో అవన్నీ ఈ మ్యూజియంలో భద్రపరుచుంటారు. సో నేను అందులోపలికి వెళ్ళలేదు, కానీ ఎందుకంటే మనకు అంత ఇంట్రెస్టింగ్గా ఉండవు కదా ఇలాంటి యూనిక్ పీసెస్, అందుకనే నేను పోలేదు. ఇది ఆల్టెస్ నేషనల్ గ్యాలరీ. ఇది కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్. 2000లో దీన్ని కూడా రిజిస్టర్ చేశారు వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద యునెస్కో వాళ్ళు. ఇది కూడా మ్యూజియం ఐలాండ్ కాంప్లెక్స్ పార్టే. ఇందులో కూడా ఇది గ్యాలరీ అంటే తెలుసు కదా, అందులోపల ఏమేమి ఉంటాయో. ఇది లేట్ 19th century అప్పట్లో కట్టారు దీన్ని. ఈ బిల్డింగ్స్ చూడ్డానికి చాలా బాగుంటాయి, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నవన్నీ హిస్టారిక్ సెంటర్సే. తప్ప ఇప్పుడు మేము మాల్ ఆఫ్ బెర్లిన్ పోతున్నాం, అక్కడ కొంచెం షాపింగ్ చేసి. ఈ లేడీస్ అంటే ఎక్కడికి పోయినా షాపింగే అంటారు. సో గూగుల్ మ్యాప్స్ పట్టుకొని షాపింగ్ చేయడానికి పోతున్నాం. అక్కడ బస్సు ఎక్కి మాల్ ఆఫ్ బెర్లిన్ పోయి కొన్ని బట్టలు కొనుక్కొని మళ్ళీ ఫొటోస్ తిప్పి. ఈ స్ట్రీట్స్ చూడండి ఎంత బాగున్నాయి, స్పేషియస్గా రోడ్స్ అంతా. కానీ ఎక్కడో ఒక మన ఇండియన్లో ఉన్న వైబే ఉంది బెర్లిన్లో ఉంటే, ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ ఉన్నారని. ఒక్కరు కనపడలే ఇప్పటి వరకు. ఇప్పుడైతే ఒకరు కనపడలేదు.
ఆఫ్ బెర్లిన్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడంతా ఎక్స్ప్లోర్ చేసి షాపింగ్ చేసి తర్వాత బిర్యానీ క్లబ్ అనే రెస్టారెంట్ ఉంది మన ఇండియన్ది. అక్కడికి వెళ్ళి మంచి బిర్యానీ తిని తర్వాత ఎక్కడికి వెళ్ళాలనేది ఆలోచిద్దాం. చూడండి అన్ని బ్రాండ్సే ఉన్నాయి. ఇక్కడ ఇది శాంసంగ్ ఐస్ స్కేటింగ్ చేస్తున్నారు ఇక్కడ చిన్నపిల్లలంతా. మాల్లో సెటప్ చేశారు ఇదంతా. ఇక్కడ నుంచి బస్ తీసుకొని పోర్ట్స్డేమర్ స్ట్రాసేకి వెళ్ళాలి. అక్కడ నుంచి ఒక 100 మీటర్స్ అనుకుంటా. ఇండియన్ మన తెలుగు వాళ్ళదే అన్నారు రెస్టారెంట్. చూడాలి, మీకు కూడా చూపిస్తాను. హైదరాబాదీ స్టైల్ ఉంటుందో లేకపోతే బెంగళూరు స్టైల్ ఉంటుందో, లేకపోతే అన్నంతో బిర్యానీ చేపించి పెడతారు. చూడాలి. ఇక్కడ కొంచెం ఖాళీగా ఉన్నాయి అన్నీ. ఇది మాల్ బ్యాక్ సైడ్. మేము అదిగాక బిర్యానీ తినలేదు. బిర్యానీ తినడం కోసమే మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఉన్నాం. వెయిట్ చేస్తున్నాం బిర్యానీ కోసం. చూద్దాం. ఇంట్లో రెగ్యులర్గా చేసేదే, కానీ ఇక్కడ బాగా చేస్తారు కదా మనకంటే. చూద్దాం ఫస్ట్ బాగుందో లేదో. సరే, అక్కడ మీట్ అవుదాం. ఇప్పుడే బస్ దిగాము. ఇక్కడ నుంచి బిర్యానీ క్లబ్ అనే రెస్టారెంట్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక మంచి అథెంటిక్ హైదరాబాదీ బిర్యానీ ఉందంట. అదొక ట్రై చేసి ఇంకా ఏమైనా మెనూలో నచ్చితే అది కూడా ట్రై చేద్దాం. ఇది మంచి లొకేషన్లో ఉంది. అంటే పక్కన ఒక రివర్ లాగా కెనాల్ ఉంది, దాని పక్కనే ఈ హోటల్. ఇక్కడ కూడా మంచి గ్రీనరీ ఉంది. చూడండి ఈ బిల్డింగ్స్. ఒక సిటీ వైపు వస్తుంది బెర్లిన్లో నడుస్తా అంటే. వచ్చేసాం. ఇది బిర్యానీ క్లబ్. మెనూ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ప్రైస్ మా సిటీలోకి ఈ సిటీలోకి కొంచెం తక్కువే ఉంది. అది కూడా ఆ సైట్ వ్యూ చూడండి ఒకసారి. ఆ బ్రిడ్జ్ కింద వాటర్ తినడానికి చాలా బాగుంటుంది నైట్ టైం అయితే. ఫస్ట్ టైం జర్మనీకి వచ్చాక తెలుగులో ఆర్డర్ ఇచ్చాను రెస్టారెంట్కి వచ్చి. చికెన్ దమ్ బిర్యానీ ఒకటి, కోడి కూర ఒకటి ఆర్డర్ చేసాము. మరి టేస్ట్ చూసి చెప్తాం. ఫస్ట్ ఏదో తవా రోటీ అని ఇచ్చారు. తవా రోటీలకి కోడి కూర కాంబినేషన్. పక్కా మన సైడ్లోనే ఉంది. చాలా బాగుంది. ప్రైస్ కూడా చాలా వర్తే. ఇక్కడ ఓన్లీ 10.91 అనుకుంటా. 10.91. నెక్స్ట్ బిర్యానీ ట్రై చేద్దాం. పక్కా అథెంటిక్ హైదరాబాదీ దమ్ బిర్యానీ. చాలా బాగుంది. రైస్ ఇప్పుడే బయటకు వచ్చాం తినేసి. ఫుడ్ అయితే చాలా బాగుంది. అన్ని రీజనబుల్ ప్రైజెసే. మాకు ఈరోజు చికెన్ బిర్యానీ ప్లస్ కోలా 10.99 యూరోస్కే వచ్చింది. ఇంకా కోడి కూర ప్లస్ రైస్ అండ్ రోటీ అది 10.99. చాలా మంచిగా ఉంది. టేస్ట్ కూడా సేమ్ మన సైడ్ తిన్నట్టే. స్పైసెస్ కానీ ఆ స్పైసీ రేంజ్ కానీ సేమ్ మన సైడే. ఇదే ఈరోజు వీడియో. ఈరోజుకి ఆపేసి హ్యాపీగా రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు ఏదైనా ప్లేసెస్ చూద్దాం. ఓకేనా? బాయ్ బాయ్.
హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమ్ ఇన్ జర్మనీ. నిన్న అలెగ్జాండర్ ప్లాట్స్, మాల్ ఆఫ్ బెర్లిన్, మ్యూజియం ఐలాండ్ చూసాం కదా. ఈరోజు బ్రాండెన్బర్గ్ టవర్ చూద్దాము. ఇది మనకి ఇండియాలో రెడ్ ఫోర్ట్ ఎలాగో ఇక్కడ జర్మనీకి అలాగా. స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. 200 years తెలుస్తుంది. ఏందో ఒక సైకిల్ చేస్తూ ఉంటారు. ఇది అయితే సెంటర్ అని అందరూ గుర్తుపడతారని. ఇది బ్రాండెన్బర్గ్ టవర్. జర్మనీ అంటేనే ఫస్ట్ ఈ టవరే గుర్తొస్తుంది, అంటే బ్రాండెన్బర్గ్ గేట్ అనమాట. సో ఇది ఈస్ట్ అండ్ వెస్ట్ బెర్లిన్కి గేట్ లాగా పనిచేసింది. అప్పుడు డివైడ్ అయి ఉన్నాయి కదా, అప్పుడు ఇది గేట్ లాగా పనిచేసింది. ఎవరైనా ఇందు నుంచే పాస్ అవ్వాలి. ఇది కోల్డ్ వార్ టైంలో జరిగింది. ఇది 200 years కింద, దీని ఏజ్ వచ్చి 200 years. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక హిస్టారికల్ ప్లేస్ లాగా నిలిచిపోయింది. ఏదైనా ప్రొటెస్ట్ చేసుకోవాలన్నా అన్నీ ఇక్కడే చేస్తుంటారు అందరూ. ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటారు ఎక్కువగా, ఎందుకంటే అది ప్రెసిడెన్షియల్ ఆఫీస్ పక్కనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి వాళ్ళకి రెస్పాన్స్ ఎక్కువగా ఉంటుందని ఇలా చేస్తుంటారు. ఈ టవర్ ఆపోజిట్ పెద్ద రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు నిండా ఫుల్ ఉంటుంది. న్యూ ఇయర్కి చాలా పెద్దగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ. ఇది ఏమంటే బ్రాండెన్బర్గ్ గేట్ అంటే దీనికి ఒక ఎంట్రన్స్ లాగా బెర్లిన్కి. అప్పట్లో దీన్ని దాటే బెర్లిన్ లోపలికి వెళ్ళాలి, అందుకే ఇది ఒక అంత హిస్టారికల్ గేట్ లాగా నిలిచింది. ఇక్కడ నా బ్యాక్ సైడ్ అంతా ఈ టవర్కి ఆపోజిట్ ఉంది రోడ్. మా బావను మిస్ అవుతాను. సాయాన్ని పిలిచినాము, అయినా కూడా రాలేదు. సాయాన్ని పిలిచలేదని బాధపడద్దండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సాయాన్ని కూడా మాతో పాటు తీసుకొని వెళ్తాం. ఎవరో జర్మన్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తున్నాం. బెర్లిన్లో గేట్ బ్రాండెన్బర్గ్ టవర్ దగ్గర ఉన్న గవర్నమెంట్ ఆఫీస్. ఇది ఒక 200 మీటర్స్లో ఉంది టవర్ నుంచి. దీనిపైకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. పైకి వెళ్ళి 360 వ్యూ చూపించడానికి ట్రై చేస్తాం. రిక్స్టాగ్ అనేది జర్మన్ పార్లమెంట్ బిల్డింగ్. ఇక్కడే మొట్టమొదటిగా గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు, అంటే జర్మన్ ఎంపైర్ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ మీటింగ్ దీంట్లోనే పెట్టారు. దీని స్పెషాలిటీ ఏమంటే మిడిల్లో ఒక గ్లాస్ది అద్దంలాగా ఉంటుంది. అక్కడ నుంచి మనం పార్లమెంట్లో జరుగుతున్నవన్నీ చూడొచ్చు. ఇక్కడికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలంటే దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావాలంట. అది మనం 1 day బిఫోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకోలేము. ఇవి చూడండి, ఆటోమేటిక్గా పైకి వస్తుంది. పార్లమెంట్లోకి డైరెక్ట్గా ఎంటర్ కాగలేరు ఎవరు. ఆథరైజేషన్ ఉంటేనే ఎంటర్ కాగలరు. రాళ్ళు కూడా పైకి వేసేస్తాం. అంత టెక్నాలజీ, జర్మన్ టెక్నాలజీ అంటే ఊరికే అన్నారు. ఛాన్స్ మిస్ అయ్యాం పైకి వెళ్ళి 360 degrees అంతా చూడడానికి. మరి ఎప్పుడైనా బెర్లిన్కి వచ్చినప్పుడు ఇందులోకి వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఇక్కడ నుంచి బెర్లిన్ వాల్కి వెళ్దాం. ఆ వాల్ చరిత్ర గురించి సడన్గా ప్లాన్ చేంజ్ చేసాము. ఇప్పుడు బెర్లిన్ వాల్ కాదు, అప్పుడు జర్మనీలో హిట్లర్ రూల్ ఉన్నప్పుడు ఈ జ్యూస్ అంటే హిట్లర్ రూల్కి పడదన్నమాట. సో వాళ్ళని ఎలా చంపేశారంటే, ఒక్కొక్కరిని చంపాలంటే కష్టమయ్యి అందరినీ ఒక కేజ్ లోపలికి పంపించి అందులోకి హార్మ్ఫుల్ గ్యాస్ వదిలేవాడు. అప్పుడు అందరూ ఒకేసారి చచ్చారు. అది మీకు ఈరోజు చూపిస్తాను. ఇది బ్రాండెన్బర్గ్ టవర్ నుంచి, బ్రాండెన్బర్గ్ గేట్ నుంచి ఒక 300 meters అంతే. గవర్నమెంట్ ఆఫీస్ రైట్ సైడ్ ఉంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. చూద్దాం. సిమెంట్ దగ్గరకు వచ్చేసాం, ఒకసారి చూడండి. జర్మనీలో నాజీ రెజిమే ఉంది కదా, అంటే అడోల్ఫ్ హిట్లర్ పరిపాలించినప్పుడు 6 మిలియన్ల జ్యూస్ని చంపేశాడు 1941 అండ్ 1945 బిట్వీన్లో.
ఎందుకంటే వీళ్ళని ఆపోజిట్గా చూసేవాడు హిట్లర్. అంటే ఆర్యన్ అనే ఇంకొక క్యాస్ట్ ఉంది, ఆర్యన్ క్యాస్టే సుపీరియర్గా అనుకునేవాళ్ళు. సో అందుకు వీళ్ళకు పడక వాళ్ళందరినీ చంపేశాడు. ఇప్పుడు మనం చూస్తున్నది జర్మనీలో ఉన్న డాయిషే బాన్ ఉంది కదా, ఆ ఆఫీస్ మెయిన్ హెడ్ ఆఫీస్ ఉన్నట్టుంది. వాల్కి వచ్చాము. బెర్లిన్ వాల్ అంటే ఎంతో పెద్ద వాల్ ఉంటుంది అనుకోకండి. జర్మనీలో వరల్డ్ వార్ తర్వాత యూరోప్ ఈస్ట్ అండ్ వెస్ట్ అనిగా డివైడ్ చేశారు. అంటే ఒక పార్ట్ వచ్చి యుఎస్, యూకే, ఇది ఫ్రాన్స్ కింద ఉంటాయి, ఇంకొక పార్ట్ వచ్చి సోవియట్ యూనియన్ కింద ఉంటుంది. అప్పట్లో ఓవర్ నైట్లో ఈ వాల్ని కట్టేశారు. 140 కిలోమీటర్స్, అంటే చాలా లెంతీ. ఎవరైతే క్రాస్ చేసే ట్రై చేస్తారో ఈస్ట్ నుంచి వెస్ట్కి వాళ్ళని అక్కడే చంపేసేవాళ్ళు. అలా 140 మంది చచ్చారంట, 5,000 మంది ఎస్కేప్ అయ్యారు. తర్వాత 1989లో తీవ్రంగా ఇంకా ప్రొటెస్ట్ చేసి ఇక్కడ వాల్ని కూల్చేశారు ఓవర్ నైట్లో. ఇంతటితో బెర్లిన్లో ప్లేసెస్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ అన్నా లేకపోతే మన ఇండియన్ ఫుడ్స్ ఉంటాయి కదా, చాట్స్, మోమోస్, పానీపూరి ఇలాంటివి వెతుక్కుంటూ పోతున్నాం. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక పాప మోమోస్ తినాలనింది, అందుకే మోమోస్ వెతుక్కుంటూ పోతున్నాం. చూస్తాం, నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడ కాస్ట్లీ ఉంది. ఏం కాస్ట్లీ? జర్మనీకి వచ్చాక నేను ఫస్ట్ టైం ఇటువంటి ఒక బేకరీ చూడడము, అది కూడా బెర్లిన్లో ఉంది. చాలా రోజుల తర్వాత మంచి స్వీట్స్, కాజు కట్లీ, జిలేబీ, ఇటువంటి మ్యాంగో లస్సీ ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇటువంటి బేకరీస్ ప్రతి ఒక్క సిటీలో ఉంటే చాలా బాగుంటుంది. అక్కడ పోయినాక సేమ్ మన ఇండియాలో ఎస్పీ రోడ్, బెంగళూరులో ఎస్పీ రోడ్ కానీ ఇటువంటి ఫీలింగే ఉంది. మీరు కూడా ఒకసారి వెళ్ళండి. లొకేషన్ వచ్చి బాలాజీ ఫుడ్స్ బెర్లిన్ అని కొడితే చూపిస్తుంది. ఓకేనా?